హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే టాపిక్ సైన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండ్ ఇవి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సమతల దర్పణంపై పతన కోణాన్ని తగ్గించినప్పుడు పరావర్తన కిరణం లంబం వైపుకు జరుగును. సమతల దర్పణంపై పతన కోణాన్ని తగ్గించినప్పుడు పరావర్తన కిరణం లంబం వైపు జరుగును. పరశ్రావ్య ధ్వనులను ఉపయోగించి భావ వ్యక్తీకరణ చేసుకుని జంతువులు ఖడ్గమృగములు. పరశ్రావ్య ధ్వనులను ఉపయోగించి భావ వ్యక్తీకరణ చేసుకొను జంతువులు ఖడ్గమృగములు. 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకమునందు ఉపయోగించు ద్రవ పదార్థములు. ఆల్కహాల్ పాదరసం. 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకమునందు ఉపయోగించు ద్రవ పదార్థములు ఆల్కహాలు, పాదరసం. విద్యుత్ ప్రవాహానికి ప్రమాణమైన ఆంపియర్కు సమానమైనది కూలుంబ్ పర్ సెకన్. విద్యుత్ ప్రవాహానికి ప్రమాణమైన ఆంపియర్కు సమానమైనది కూలుంబ్ పర్ సెకన్. నీటిలో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ల భారాల నిష్పత్తి 1:8. నీటిలో హైడ్రోజన్ అనేది 1, ఆక్సిజన్ అనేది 8. 1:8. కాపర్ కంటే జింక్ అధిక చర్యాశీలత ఉందని చూపడానికి కాపర్ సల్ఫేట్ ద్రావణంలో జింక్ రేణువులు మునిగేటట్లు ఉంచడం. కాపర్ కంటే జింక్ అధిక చర్యాశీలత ఉంటుందని చూపడానికి కాపర్ సల్ఫేట్ ద్రావణంలో జింక్ రేకు మునిగేటట్లుంచడం. ఒక ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ గాఢత కన్నా హైడ్రాక్సైడ్ అయాన్ గాఢత తక్కువగా ఉంటే దాన్ని pH <7. ఒక ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ గాఢత కన్నా హైడ్రాక్సైడ్ అయాన్ గాఢత తక్కువగా ఉంటే దాన్ని pH <7. ఆక్సిజన్ విడుదలయ్యే చర్య. ఆక్సిజన్ ఎందులో విడుదలవుతుందంటే KMnO4ను వేడి చేయడం ద్వారా ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది. అలాగే PbNO3(2) యొక్క ఉష్ణ వియోగము, అలాగే H2O విద్యుత్ విశ్లేషణం, ఈ మూడిట్లో కూడా ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది. KMnO4ను వేడి చేయడం, PbNO3(2) యొక్క ఉష్ణ వినియోగము, H2 యొక్క విద్యుత్ విశ్లేషణం. ఆక్సిజన్ విడుదల కాని చర్య అంటే Cu క్షయకరణం. క్షయకరణంలో ఆక్సిజన్ విడుదల కాని చర్య Cu క్షయకరణం. మోల్ 12 గ్రాములు C12 ఐసోటోపులు ఉన్న కణాల సంఖ్య. మోల్ అంటే ఇక్కడ నీకు 12 గ్రాముల C12 ఐసోటోపులో ఉన్న కణాల సంఖ్య. విసర్జక అవయవాలుగా మాల్పిజియన్ నాళికలు కలిగి ఉండే జీవులు బొద్దింక, ఈగ. విసర్జక అవయవాలుగా మాల్పిజియన్ నాళికలు కలిగి ఉండే జీవులు బొద్దింక, ఈగ. చర్మంలోని గ్రాహకాలు అంటే టాక్టైల్ గ్రాహకాలు స్పర్శ. టాక్టైల్ గ్రాహకాలు స్పర్శ. పెసినియన్ గ్రాహకాలు పీడనం. పెసినియన్ గ్రాహకాలు పీడనం. నాసిసెప్టార్లు గ్రాహకాలు ఉష్ణోగ్రత. నాసిసెప్టార్లు గ్రాహకాలు ఉష్ణోగ్రత. ఎడారిలో నివసించే పెన్నిక్ పాక్స్లోని అనుకూలనాలు. ఎడారిలో నివసించే పెన్నిక్ పాక్స్లోని అనుకూలనాలు ఏంటంటే బొచ్చుతో కప్పి ఉన్న పాదాలు, అధిక వేడిని చెవుల ద్వారా కోల్పోవడం. ఒక సకశేరుకాన్ని అండోత్పాదకము అనుటకు వారికి ఉండవలసింది ఏంటి అంటే చర్మం పైన రోమాలు లేకపోవడము, వెలుపలి చెవులు లేకపోవడం. ఒక సకశేరుకాన్ని అండోత్పాదకం అనటానికి వాటికి ఉండవలసింది ఏంటంటే చర్మం పైన రోమాలు లేకపోవడం, వెలుపలి చెవులు లేకపోవడం. నెక్స్ట్ మాస్ అంటే ఇక్కడ నిజమైన వేర్లు, పత్రాలు లేని పుష్పించని మొక్క. మాస్ అనేది నిజమైన వేర్లు, పత్రాలు లేని పుష్పించని మొక్క.
సహానుభూత నాడీ వ్యవస్థ ద్వారా నియంత్రించబడు చర్య రక్తపీడనం పెరగడం. సహానుభూత నాడీ వ్యవస్థ ద్వారా నియంత్రించబడు చర్య రక్తపీడనం పెరగడం. స్వచ్ఛమైన దేశీయ రకాల కోళ్ళు ఏంటి అంటే లాంగ్ షాన్, అసీల్, చిత్తగాండ్. స్వచ్ఛమైన దేశీయ రకాల కోళ్ళు ఏంటంటే లాంగ్ షాన్, అసీల్, చిత్తగాండ్. ఇసుక నేలలో నీరు సరిగ్గా లభ్యం కాని ప్రాంతంలో ఉపయోగించుకొనుటకు అనువైన నీటిపారుదల పద్ధతి స్ప్రింక్లర్లు. ఇసుక నేలలో నీరు సరిగ్గా లభ్యం కాని ప్రాంతాల్లో ఉపయోగించుటకు అనువైన నీటిపారుదల పద్ధతి స్ప్రింక్లర్. ఒక ధ్వనిజనకము యొక్క పౌనఃపున్యం 15 Hz అయినా అది 4 నిమిషాల్లో చేయు కంపనాల సంఖ్య 3600. ఒక ధ్వనిజనకం యొక్క పౌనఃపున్యం 15 Hz అయినా అది 4 నిమిషాల్లో చేయు కంపనాల సంఖ్య 15 × 4 ఇక్కడ 60 నిమిషాలు అన్నట్టు సెకండ్లో మార్చుకుంటే 3600 వస్తుంది. నెక్స్ట్, రియర్ వ్యూ మిర్రర్లో ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు మిథ్య మరియు చిన్నది. రియర్ వ్యూ మిర్రర్లో ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు మిథ్య మరియు చిన్నది. ఒక బంతి యొక్క గతిశక్తి 3 రెట్లు పెరిగేటట్లు వేగాన్ని v1 మరియు v2కు పెంచిన v1, v2 నిష్పత్తి 1:3. ఒక బంతి యొక్క గతిజ శక్తి 3 రెట్లు పెరిగేటట్లు వేగాన్ని v1 మరియు v2లకు పెంచిన v1 మరియు v2ల నిష్పత్తి 1:3. వస్తువుపై కలుగజేయబడే బలమును స్థిరంగా ఉంచి దాని స్పర్శ వైశాల్యంను పెంచినప్పుడు పీడనం అనేది తగ్గును. ఒక వస్తువుపై కలగజేసే బలం అనేది స్థిరంగా ఉంచి దాని స్పర్శ వైశాల్యం పెంచినప్పుడు పీడనము తగ్గును. నెక్స్ట్, టార్చ్ లైట్ ఘటమునందు కార్బన్ కడ్డీ చుట్టూ ఉండే రసాయనాలు కార్బన్ పొడి, అమ్మోనియం క్లోరైడ్. టార్చ్ లైట్ ఘటం నందు కార్బన్ కడ్డీ చుట్టూ ఉండే రసాయనాలు కార్బన్ పొడి మరియు అమ్మోనియం క్లోరైడ్. 6 గ్రాముల కార్బన్తో ఉండే పరమాణువుల సంఖ్య 3.011 × 1023. 6 గ్రాముల కార్బన్లో ఉండే పరమాణువుల సంఖ్య 3.011 × 1023. ఇక్కడ చూడు, CuO+H2O gives rise. Cu+H2 అనే చర్యలో CuO అనేది క్షయకరణం చెందనిది. ఇందులో నీకు ఆక్సిజన్ అనేది విడుదల అవ్వదు. నెక్స్ట్, సంయోజక పదార్థాల లక్షణం ఏంటంటే అనుఘటక మూలకాల ధర్మాలను చూపదు. సంయోజక పదార్థాల లక్షణం ఏంటి అంటే అనుఘటక మూలకాల ధర్మాలను చూపదు. K2SO4 జలద్రావణం యొక్క pH మరియు స్వభావము తటస్థం అంటే pH = 7. K2SO4 జలద్రావణం యొక్క pH మరియు స్వభావము తటస్థం అంటే pH = 7. నెక్స్ట్, త్రిస్తరిత మిథ్య శరీర కుహరం కలిగినవి. నెమటోడా జీవులు అనేవి త్రిస్తరిత మిథ్య శరీర కుహరం కలిగినవి. నెమటోడా జీవులు త్రిస్తరిత మిథ్య శరీర కుహరం కలిగినవి. మన శరీర స్థితి సమతులనం సక్రమంగా ఉండేలా చూసి శరీర సమతాస్థితిని నిర్వహించే చెవి భాగం పేటికా ఉపకరణం. మన శరీర స్థితి సమతులనం సక్రమంగా ఉండేలా చూసి శరీర సమతాస్థితిని నిర్వహించే చెవి భాగం పేటికా ఉపకరణం. హరిత రేణువులు కలిగి ఉండే ఏకకణ జీవి క్లామిడోమోనాస్. హరిత రేణువులు కలిగి ఉండే ఏకకణ జీవి క్లామిడోమోనాస్. వాయునాళాలు, కనుపాపలోని కండరాళ్ళు ఈ రకానికి చెందుతాయి. అసంకల్పిత అరేఖిత కండరాళ్ళు. వాయునాళాలు, కనుపాపలోని కండరాళ్ళు ఈ రకానికి చెందుతాయి. వాయునాళాలు అంటే అసంకల్పిత, కనుపాపలోని కండరాళ్ళు అరేఖిత కండరాళ్ళు. పీయూష గ్రంథి శరీరంలోని అన్ని అంతఃస్రావి గ్రంథులను నియంత్రిస్తుంది. పీయూష గ్రంథి నియంత్రించేది హైపోథాలమస్. పీయూష గ్రంథి శరీరంలోని అన్ని అంతఃస్రావి గ్రంథులను నియంత్రిస్తుంది. పీయూష గ్రంథిని నియంత్రించేది హైపోథాలమస్. మానవ శుక్రకణం
చలించడానికి కావలసిన శక్తినిచ్చే కణాంగం శుక్రకణంలో మధ్య భాగంలో ఉంటుంది. మానవ శుక్రకణం చలించడానికి కావలసిన శక్తినిచ్చే కణాంగం శుక్రకణంలో మధ్య భాగంలో ఉంటుంది. నెక్స్ట్ ద్విదళ మొక్క జ్వాలాకార ఈనెల వ్యాపనం గల మొక్క. ఏకదళ మొక్క అంటే సమాంతర ఈనెల వ్యాపనం గల మొక్క. ద్విదళ బీజ మొక్కలు జ్వాలాకార ఈనెల వ్యాపనం గల మొక్క. ఎరుపు ప్లాస్టిడ్లు క్రోమోఫాస్ట్, తెలుపు ల్యూకోఫాస్ట్, ఆకుపచ్చ ప్లాస్టిడ్లు క్లోరోఫాస్ట్. ఓకే, ఆకుపచ్చ క్లోరోఫాస్ట్. ఇక్కడ చర్యాశీలత ప్రకారం కాపర్ కంటే జింక్కి ఎక్కువ చర్యాశీలత ఉంటుంది. కాపరు జింక్ కన్నా మెగ్నీషియంకి ఎక్కువ చర్యాశీలత ఉంటుంది. కాపర్కు జింకు మెగ్నీషియం కన్నా కాల్షియంకి ఎక్కువ చర్యాశీలత ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, Ca Mg జింక్ Cu. ఓకే. బల్బులో ఫిలమెంట్ సాధారణంగా సన్నగా మరియు పొడవుగా ఉండుటకు కారణం ఫిలమెంట్ యొక్క నిరోధము పెంచుటకు. బల్బులో ఫిలమెంట్ సాధారణంగా సన్నగా మరియు పొడవుగా ఉండుటకు కారణం ఫిలమెంట్ యొక్క నిరోధము పెంచుటకు. పరావర్తన ధ్వని శ్రోతకు 0.1 సెకండ్ కంటే తక్కువ కాలంలో నిజధ్వనితో కలిసి వినబడితే అది ప్రతినాదం. పరావర్తన ధ్వని శ్రోతకు 0.1 సెకండ్ కంటే తక్కువ కాలంలో నిజధ్వనితో కలిసి వినబడితే అది ప్రతినాదం. అంబులెన్స్ ముందు భాగాన ఇలా రాసి ఉంటుంది, రివర్స్లో అని రాసి ఉండుటలో ఇమిడి ఉన్న శాస్త్రీయ దృగ్విషయము కాంతి పరావర్తనము. నెక్స్ట్, ఒక ఇనుప కడ్డీని అయస్కాంతం దగ్గరకు తీసుకువచ్చినప్పుడు ఆ ఇనుప కడ్డీ అయస్కాంతం యొక్క 2 ధ్రువాలను ఆకర్షించబడుతుంది. ఒక ఇనుప కడ్డీ అయస్కాంతం దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు ఆ ఇనుప కడ్డీ అయస్కాంతం 2 ధ్రువాలను ఆకర్షింపబడుతుంది. 6.022 × 1022 కణాలు దీనికి సమానం 0.1 మోల్. 6.022 × 1022 కణాలు దీనికి సమానం 0.1 మోల్. ABCD ద్రవాలు pH విలువలు వరుసగా 2, 5, 8, 13 అయినా వీటిలో బలమైన ఆమ్లము 2. బలమైన ఆమ్లము A. ఓకే, ఏ అంటే ఇక్కడ 2. ఓకేనా. ABCD ద్రావణంలో pH విలువలు వరుసగా 2, 5, 8, 13 అయినా వీటిలో బలమైన ఆమ్లము అంటే ఏ అంటే ఇక్కడ 2. ఓకే. నెక్స్ట్, ఈ చర్యాశీలత ఏ వాయువు వెలువడదు. జింక్ మరియు Cu SO4ల మధ్య చర్య జరిగినప్పుడు ఏ వాయువు కూడా వెలువడదు. జింక్ మరియు Cu SO4ల మధ్య చర్య జరిగినప్పుడు ఏ వాయువు కూడా వెలువడదు. పొడి సున్నం నీటితో జరిపే చర్య ఒక ఉష్ణమోచక చర్య. పొడి సున్నం అనేది నీటితో జరిపే చర్య ఒక ఉష్ణమోచక చర్య. టెర్లిన్ అనేది పాలిస్టర్. సెక్రేటిన్ అంటే ఇక్కడ నీకు సెక్రేటిన్, అలాగే కొలిసిస్టోకైనిన్లు అనేవి ఇక్కడ నీకు ఈ గ్రంథులను ఉత్తేజపరుస్తాయి. అంటే ఆంత్ర గ్రంథులు, కాలేయము, క్లోమము. ఓకే. సెక్రేటిన్, కొలిసిస్టోకైనిన్లు ఆంత్ర గ్రంథులు, కాలేయము, క్లోమమును ఈ గ్రంథులను ఉత్తేజపరుస్తాయి. ఆంత్ర గ్రంథులు, కాలేయము, క్లోమము. నెక్స్ట్, ఈ జీవులు భక్షకాల నుండి రక్షణకు తమ శరీరాల నుండి దుర్వాసనను వెదజల్లుతాయి. అంటే టాస్మేనియస్ డెవిల్, అలాగే బాంబార్డియర్డ్ బీటిల్. టాస్మేనియన్ డెవిల్, అలాగే బాంబార్డియర్ బీటిల్.
బీటిల్. ఈ జీవులు భక్షకాల నుండి రక్షణకు తమ శరీరం నుండి దుర్వాసనను వెదజల్లుతాయి. అంటే టాస్మేనియన్ డెవిల్, బాంబార్డియర్ బీటిల్. మెండెల్ బఠానీ మొక్కలో ఎంపిక చేసుకున్న బహిర్గత అంతర్గత లక్షణ క్రమము కాయ ఆకారం, చదును, ముడతలు పడిన. మెండెల్ బఠానీ మొక్కలో ఎంపిక చేసుకున్న బహిర్గత అంతర్గత లక్షణాల క్రమం ఏంటంటే కాయ ఆకారము, చదును, ముడతలు పడిన. నెక్స్ట్ ప్లాటీ హెల్మింథిస్ జీవుల్లోని జీర్ణ వ్యవస్థ వాటి ప్రసరణ వ్యవస్థతో సంబంధం లేకుండా ఆహారాన్ని నేరుగా అన్ని కణాలకు సరఫరా చేస్తుంది. ప్లాటీ హెల్మింథిస్ జీవులలోని జీర్ణ వ్యవస్థ వాటి ప్రసరణ వ్యవస్థతో సంబంధం లేకుండా ఆహారాన్ని నేరుగా అన్ని కణాలకు సరఫరా చేస్తుంది. ప్లాటీ హెల్మింథిస్ అనేది మానవ దేశములో అంటే దేహములో అవశేష అవయవాలు ఏంటంటే ఉండుకము, మగవారిలో క్షీర గ్రంథులు, చర్మం పైన కేశాలు. ఓకే, ఉండుకము అవశేష అవయవాలు అంటే ఉండుకము, మగవారిలో క్షీర గ్రంథులు, చర్మంపై కేశాలు. చీమ, తేనెటీగ, కందిరీగ జీవుల ప్రత్యుత్పత్తిలో ఏకస్థితిక మగ, ద్వైస్థితిక ఆడజీవులు ఉత్పత్తి అవుతాయి. చీమ, తేనెటీగ, కందిరీగ జీవులు ప్రత్యుత్పత్తిలో ఏకస్థితిక మగ, ద్వైస్థితిక ఆడజీవుల ఉత్పత్తి అవుతాయి. కనుపాప, గర్భాశయము, ఊపిరితిత్తుల్లోని వాయునాళాల్లో ఉండే కణజాలము అరేఖిత కండర కణజాలము. కనుపాప, గర్భాశయము, ఊపిరితిత్తుల్లోని వాయునాళాలలో ఉండే కణజాలము అరేఖిత కండర కణజాలము. ఓకే, కంటి దృఢస్థరములో పరిశుభ్రమైన కిటికీగా పిలువబడేది శుక్లపటలము. కంటి దృఢస్థరములో పరిశుభ్రమైన కిటికీగా పిలువబడేది శుక్లపటలము. మొక్కల ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయి. మొక్కలనేవి ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయి. మొక్కల హార్మోన్లు ఉద్దీపనాల ప్రతిస్పందనలను నియంత్రిస్తూ సమన్వయం చేస్తాయి. మొక్కల హార్మోన్లు ఉద్దీపనల ప్రతిస్పందనలను నియంత్రిస్తూ సమన్వయం చేస్తాయి. సైటోకైనిన్లు కణ విభజనను ప్రోత్సహిస్తాయి. సైటోకైనిన్లు కణ విభజనను ప్రోత్సహిస్తాయి. వాహనాలలో ఉపయోగించే రియర్వ్యూ మిర్రర్లు ఏర్పరిచే ప్రతిబింబ ఆవర్తనం 1 కన్నా తక్కువ. వాహనాలలో ఉపయోగించే రియర్వ్యూ మిర్రర్ ఏర్పరిచే ప్రతిబింబ ఆవర్తనం 1 కన్నా తక్కువ. థర్మామీటర్ నందు ఉపయోగించే పాదరస లక్షణం వ్యాకోచం సమంగా ఉంటుంది. కాంతి నిరోధకము స్వచ్ఛమైన స్థితిలో సులభంగా లభ్యమవుతుంది. థర్మామీటర్ నందు ఉపయోగించే పాదరస లక్షణం వ్యాకోచం సమానంగా ఉంటుంది. కాంతి నిరోధకము స్వచ్ఛమైన స్థితిలో సులభంగా లభ్యమవుతుంది. ఇక్కడ పాదరసం అనేది వ్యాకోచం సమానంగా ఉంటుంది. కాంతి నిరోధకము స్వచ్ఛమైన స్థితిలో సులభంగా లభ్యమవుతుంది. ఫ్యూజ్ వైరుకు ఉండవలసిన లక్షణం ఏంటంటే త్వరగా వేడెక్కి త్వరగా కరగడం. ఫ్యూజ్ వైరుకు ఉండవలసిన లక్షణం. ధ్వని పిచ్ యొక్క అవరోహణ క్రమం అంటే ఇక్కడ అవరోహణ ఫస్ట్ అంటే ఎక్కువ నుంచి తక్కువకి. ఎక్కువ అంటే ఇక్కడ కీటకము, తరువాత శిశువు, తర్వాత మహిళ, తర్వాత పురుషుడు. ధ్వని పిచ్ యొక్క అవరోహణ క్రమం అంటే ఫస్ట్ కీటకము, తర్వాత శిశువు, తర్వాత మహిళ, తర్వాత puruషుడు. బి. క్షేత్ర తీవ్రత గల ఏకరీతి అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా వేగంతో కదులుతున్న Q ఆవేశంపై కలగజేయే అయస్కాంత బలం 0. బి. క్షేత్ర తీవ్రత గల ఏకరీతి అయస్కాంత క్షేత్రానికి సమాంతర వేగంతో కదులుతున్న Q ఆవేశంపై కలుగజేయబడే అయస్కాంత బలం 0. CaCO3 gives rise CaO + CO2. ఈ చర్యలో STP వద్ద 5.6 లీటర్ల CO2 పొందుటకు విఘటనం చెందవలసిన CaCO3 ద్రవ్యరాశి 25 గ్రాములు. CaCO3 gives rise CaO + CO2. ఈ చర్యలో STP వద్ద 5.6 లీటర్లు CO2 పొందుటకు విఘటనం చెందవలసిన
CaCO3 ద్రవ్యరాశి 25 గ్రాములు. గుడ్డు పెంకులతో ఒక ద్రావణం చర్య పొందినప్పుడు విడుదలయ్యే వాయువు సున్నపు నీటిని పాలవలె మారినది. ఆ ద్రావణము హైడ్రోక్లోరిక్ ఆమ్లము. గుడ్డు పెంకులో ఒక ద్రావణం చర్య పొందినప్పుడు విడుదలైన వాయువు సున్నపు నీటిని పాలవలె మార్చినది. ఆ ద్రావణము హైడ్రోక్లోరిక్ ఆమ్లము. ఒక మూలకం యొక్క ఆక్సైడ్లు అణు ఫార్ములా MO అయినా దాని క్లోరైడ్ యొక్క అణు ఫార్ములా MCl2. ఒక మూలకం యొక్క ఆక్సైడ్ అణు ఫార్ములా MO అయినా దాని క్లోరైడ్ యొక్క అణు ఫార్ములా అంటే M అనేది మూలకాన్ని సూచిస్తుంది MCl2. ఒక బీకర్లో CuSO4 ద్రావణము మరియు ఇనుప రంజనును తీసుకున్నప్పుడు ద్రావణం నీలిరంగు క్రమంగా మాయమగును. కాపర్ ఇనుప రంజనంపై నిక్షిప్తం చెందును. ఒక బీకర్లో CuSO4 ద్రావణము మరియు ఇనుప రంజనమును తీసుకున్నప్పుడు ద్రావణం నీలిరంగు క్రమంగా మాయమగును. కాపరు ఇనుప రంజనపై నిక్షిప్తం చెందును. బీకర్లో లేత ఆకుపచ్చ రంగు క్రమంగా కనిపించును. బీకర్లో లేత ఆకుపచ్చ రంగు క్రమంగా కనిపించును. ఒక నిమిషము మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒక బీకర్లో CuSO4 ద్రావణము మరియు ఇనుప రంజనును తీసుకున్నప్పుడు ద్రావణంలో నీలి రంగు అనేది క్రమంగా మాయమగును. కాపర్ అనేది ఇక్కడ నీకు ఇనుప రంజనుపై నిక్షిప్తం చెందును. బీకర్లో లేత ఆకుపచ్చ రంగు క్రమముగా కనిపించును. ఒక ద్రావణం యొక్క మరిగే ప్రక్రియకు సంబంధించిన వ్యాఖ్యానం ఏంటి అంటే ద్రవము యొక్క ఉష్ణోగ్రత దాని మరుగు స్థానం వద్ద స్థిరంగా ఉంటుంది. ఒక ద్రవము యొక్క మరిగే ప్రక్రియకు సంబంధించిన వాక్యం ఏంటంటే ద్రవం యొక్క ఉష్ణోగ్రత దాని మరుగు స్థానం వద్ద స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ సెమినల్ ప్లాస్మాలో ఉండేవి ఏంటి అంటే శుక్రగ్రాహికలు, పౌరుష గ్రంథి మరియు కౌపర్ గ్రంథుల స్రవాలు. సెమినల్ ప్లాస్మాలో ఉండేవి ఏంటి అంటే శుక్రగ్రాహికలు, పౌరుష గ్రంథి మరియు కౌపర్ గ్రంథుల స్రవాలు. దవడ కదలికలను నియంత్రించేది 5వ కపాల నాడి. దవడ కదలికలను నియంత్రించేది 5వ కపాల నాడి. నా చర్మం పొడిగా పొలుసుతో కూడి ఉంటుంది. గుడ్లు పెడతాను, గాలి పీల్చుకుంటాను, శీతల రక్త జంతువులను అని అంటుంది సరీసృపాలు. ఏంటది? నా చర్మము పొడిగా పొలుసుతో కూడి ఉంటుంది, గుడ్లు పెడతాను, గాలి పీల్చుకుంటాను, శీతల రక్త జంతువుని. నేనెవరిని? సరీసృపాలు. హృదయములో ఎడమవైపు ఉన్న కవాటాలు ఏంటి అంటే మిటల్ కవాటం, మహాధమని కవాటం. ఎడమవైపు ఉండే కవాటాలు మిటల్ కవాటం, మహాధమని కవాటం. 2,4-D అనేది చెరకు పంటపై పిచికారీ చేస్తారు. ఇది ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేయుటకు. టెస్ట్ ట్యూబ్ బేబీకి సంబంధించినది ఏంటి అంటే శుక్రకణాలను, అండాలను దాతల నుండి సేకరిస్తారు. శుక్రకణము, అండం ఫలదీకరణ పరీక్ష నాళికలో జరుపుతారు. టెస్ట్ ట్యూబ్ బేబీకి సంబంధించిన శుక్రకణాలను, అండాలను దాతల నుండి సేకరిస్తారు. శుక్రకణము, అండం ఫలదీకరణ పరీక్ష నాళికలు జరుపుతారు. టెస్ట్ ట్యూబ్ బేబీ ఉత్పత్తి విధానాన్ని IVF అంటారు. టెస్ట్ ట్యూబ్ బేబీ ఉత్పత్తి విధానాన్ని IVF అంటారు. పిచ్చుకలు చంపటం వలన చైనాలో అతిపెద్ద కరువు ఏర్పడింది. పిచ్చుకలను చంపడం వలన చైనాలో అతిపెద్ద కరువు ఏర్పడింది. ఆకలి కోరికలకు కారణం గ్రిలిన్, 10వ కపాలనాడి, డయాన్సెఫలాన్. ఆకలి కోరికలకు కారణం గ్రిలిన్, 10వ కపాలనాడి, డయాన్సెఫాలన్. ఎరుపు వర్ణ రక్తము కప్ప, నీలం వర్ణ రక్తం నత్త, తెలుపు వర్ణ రక్తం బొద్దింక. ఎరుపుది కప్ప, నీలం నత్త, తెలుపు బొద్దింక.